విలాసులు, సహపాఠి విశ్వాసులు, దైవ సేవకులు మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభంలో తెలియపరుస్తుంటున్నాం. సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యం వైపు మనకి గమనికను ఉంచుదాం. ఎంతో శోక సంద్రమైనటువంటి ఈ సమయంలో కూడా దేవుని వాక్యం ఒక్కటి మాత్రమే మనకు ఆదరణను, మనకు క్షేమాన్ని కలిగించేటువంటిది. కాబట్టి దేవుని వాక్యము ద్వారా ప్రాముఖ్యముగా కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు, నిలవైనటువంటి వారు ఆదరించబడినట్లుగా మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా కొన్ని నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యం వైపు మన యొక్క గమనిక ఉంచవలసిందిగా ప్రభునామం పేరిట మనవి చేస్తుంటున్నాం. ఎంతో దూరం నుండి వ్యయ ప్రయాసాలతో కుటుంబాన్ని మీరందరూ ప్రేమించి వచ్చారు. దానిని బట్టి ప్రభువుకు వందనాలు తెలియపరుస్తుంటున్నాం. దేవుని యొక్క వాక్యములో నుండి మాట చదువుతున్నాను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుతున్నాను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 36వ వచనం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడెను. ప్రియమైన వారలారా, మన మధ్యలో ఈ రీతిగా మరి ప్రభువునందు నిద్రించినటువంటి దేవుని దాసుడు మరి జానంకులు గారిని నా చిన్న వయసు నుండి కూడా నేను ఎరుగుదును. బహుశా ఇక్కడ ఉన్న వారికి కొంత తెలియకపోవచ్చేమో. మా నాన్నగారు ఇక్కడే, మాది బ్యారక్స్ క్వార్టర్ 16 నెంబర్, కె ప్రసాద్ గారి యొక్క పెద్ద కుమారుడు. నేను, నా పేరు మనోహర్. దేవుని సేవలో రాయలసీమ ప్రాంతంలో సేవలో ఉన్నాను. కాబట్టి అంకుల్ గారు, మా నాన్నగారు ఇద్దరు కూడా కలిసి సిసిసి కాంప్లెక్స్లో మరి డ్యూటీ చేసేవారు. ఇక్కడే మందిరం ఉండేది. మరి మా కుటుంబ రక్షణ కొరకు ప్రార్థించినటువంటి వారిలో ఈ యొక్క కుటుంబం కూడా మరి ప్రాముఖ్యమైనదని మేము ప్రభువునందు విశ్వాసం ఉంచుతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ చదవబడినటువంటి దేవుని యొక్క వాక్యం గమనించినప్పుడు ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, చిన్న వయసు నుండి కూడా నేను అంకుల్ గారిని, జానంకుల్ గారిని నేను ఎరుగుదును కనుక, అంకుల్ గారు కాదు మామగా జాన్ మామయ్య అని పిలిచేవారము. కాబట్టి